In Adanki town, IEERD, with the support and cooperation of NABARD, has established the Nari Shakti Grama Dukanam with the objective of promoting women's empowerment, strengthening self-help groups, and creating sustainable livelihood opportunities for rural women. Through this initiative, a large number of SHG members are actively involved in preparing and marketing a wide range of hygienically prepared traditional pickles, spices, snacks, homemade food products, and other locally produced items. The women are encouraged to follow proper hygiene, cleanliness, quality control, safe food handling, and attractive packaging practices while preparing their products. The products are prepared using locally available ingredients, bookkeeping, and traditional and financial management. IEERD encourages SHG members to improve the quality and variety of their products and gradually develop them into sustainable micro-enterprises. The establishment of the Nari Shakti Grama Dukanam has created a positive platform for rural women to showcase their traditional. It contributes to improving household income, strengthening women's decision-making capacity, enhancing financial independence. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ రవికుమార్ గారు, నేనే. అట్లాగే చీఫ్ గెస్ట్ మన లీడ్ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి రమేష్ గారు. సో ఈరోజు నాబార్డు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసినటువంటి నారీ శక్తి గ్రామ దుకాణం, ఈ గ్రామ దుకాణం పేరు నారీ శక్తి. సో ఈ నారీ శక్తి గ్రామ దుకాణాన్ని ఈరోజు మనం అద్దంకి పట్టణంలో ఈ షాప్ ద్వారా ఈరోజు మనం ముఖ్య అతిథులు సమక్షంలో మన ఎల్ఎం గారు, అట్లాగే రూట్ సిటీ డైరెక్టర్ శ్రీనివాసులు గారు, అట్లాగే పీడీసీబీ ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ విజయకృష్ణ గారు, అట్లాగే ఈ షాప్ ని మన నాబార్డ్ తరఫున ఆర్థిక సహాయంతో అట్లాగే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఏదైతే భాగస్వామ్య సంస్థ ఏదైతే ఉందో అది, అట్లాగే ఐఈఆర్డి సంస్థ చైర్మన్ కిరణ్ చంద్ర గారి ఆధ్వర్యంలో, అట్లాగే ముఖ్యంగా ఇది ఎవరి కోసం అయితే మనం ప్రారంభిస్తున్నామో మన మహిళల ఉత్పత్తులకు సంబంధించి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులన్నింటినీ కూడా ఈ మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ ద్వారా, ఈ మార్కెటింగ్ కార్యక్రమం ద్వారా, ఈ షాప్ ద్వారా మన మహిళలందరూ కూడా ఈరోజు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. సో వీళ్ళందరి సమక్షంలో మనం ఈరోజు ఈ షాప్ని ప్రారంభిస్తున్నందుకు, అట్లాగే జిల్లా మొత్తం మీద మొట్టమొదటి ఇలాంటి మహిళల కోసం గ్రామ దుకాణాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మరింత రాబోయే రోజుల్లో కూడా మరింత వృద్ధి చెంది మరింత మంది మహిళలకి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కానీ లేకపోతే ఆర్థికంగా వాళ్ళని మెరుగుపరిచే విధంగా ఈ షాప్, ఈ మార్కెటింగ్ అవుట్లెట్, ఈ నాబార్డు తీసుకున్నటువంటి ఇదేదైతే ప్రాజెక్ట్ ఉందో ఇది మరింత వృద్ధి చెంది మహిళలకి అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మీడియాకి, అట్లాగే ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ మరొకసారి అందరికీ నమస్కారం చెప్పేస్తాను. ఒక బ్రాండ్గా ఏర్పాటు చేసి చాలా మంది, సుమారుగా 500 మంది ఎస్ఎస్సి గ్రూప్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అనుసంధానం చేసి ప్రాజెక్ట్ని చాలా బాగా చేయాలని సుమారుగా 20 రోజుల నుంచి మేము ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి డిడిఎం సారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నబార్డు ద్వారా మేము గతంలో ఎన్నో ప్రాజెక్టులు చేశాము. రాబోయే కాలంలో ఇంకా మంచి మరిన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా చేరువ చేయాలనే ఉద్దేశంతో సార్ మంచి యుక్త వయసులో చాలా టైం బీయింగ్ తోటి సాయంత్రం 7-8 కూడా అందరితోటి మానిటరింగ్ చేస్తూ ప్రాజెక్టులు అంటే ఎన్జిఓస్ అందరూ కూడా వారందరూ కూడా నూతన చైతన్యాన్ని కల్పిస్తూ అందరికీ కూడా మన ప్రకాశం, అదేవిధంగా బాపట్ల 3 జిల్లాలకు ప్రస్తుతం సారే మీడియంగా ఉంది. ఎంతో బాధ్యతాయుక్తమైనటువంటి పదవిలో ఉండి మాకు అదేవిధంగా ఎంతో మంది ఎన్జిఓలకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ గ్రామ దుకాణాన్ని శాంక్షన్ కావడంలో సారు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మన కొరకు శాంక్షన్ చేసినందుకు సార్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత. లోన్ తీసుకున్నామండి. లోన్ తీసుకుని పచ్చళ్ళు, చెక్కలు, చక్రాలు ఇలాంటివి చేసుకొని చిన్న చిన్న వ్యాపారంతో గొంతులో పెట్టుకొని ఇంటి దగ్గర అమ్ముకుంటున్నాం, చేసుకుంటున్నాం. మంచిది. ఇవాళ మేమేదో ఇంట్లో పొయ్యి కాడ చేసుకునే వాళ్ళని ఇవాళ మీ అందరు ఎదురుగా వచ్చి మీ కాడికి వచ్చి షాపులో చేసుకోవటం మాకు చాలా సంతోషం.
సంస్థ వారు సారోళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం.